మేము వచ్చినాం. సవాలు విసిరిర్రు, సవాలు విరిస్తే రమ్మంటే పోతున్నాం. ఎందుకు చేతగా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఆపడేందుకు? చేతకాని సవాలు విసరడం ఎందుకు? మళ్ళీ ఆ సవాలుకు స్వీకరించి బయలుదేరగానే పోలీసులు అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం ఏంది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఇక్కడ ఎందుకు? కేటీఆర్ గారు ఇక్కడ కూడా వస్తామన్నారు కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం ఇక్కడ తెలంగాణ భవన్ లో ఉన్నది. ఇక్కడికి వస్తే చర్చించడానికి, మాట్లాడటానికి ఇంకొక బృందంగా హరీష్ రావు గారి నాయకత్వంలో అక్కడికి గన్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి రమ్మన్నారు కాబట్టి 2 పాయింట్లు చెప్పారు కాబట్టి అక్కడ ఒక బృందంగా ఉంటాం. చర్చించడానికి వెళ్తున్నాం. రమ్మని చెప్పింది వాళ్ళే, పాయింట్ చెప్పింది వాళ్ళే. భవన్ లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం ఉన్నది. అమరవీరుల స్థూపం దగ్గర, గన్ పార్క్ దగ్గర డిప్యూటీ శాసనసభ డిప్యూటీ నాయకుడు హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక బృందం అక్కడికి వెళ్తున్నాం. అందరం అక్కడ చర్చించడానికి, మంత్రులు వస్తే మాట్లాడడానికి వెళ్తున్నాం. పిరికి పందాలు మాట్లాడటం చేతగానటువంటి వాళ్ళు, చర్చకు చేయటం చేతగానటువంటి వాళ్ళు, దొంగ మాటలు చెప్పి, బెక్వాస్ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసినటువంటి వాళ్ళు మళ్ళీ చర్చ చేయడం చేతగాక తప్పించుకొని దొంగలాగా పారిపోతున్నారు. పోలీసుల్ని ముందు పెట్టి అడ్డుకుంటున్నారు. సిగ్గుండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరే కదా ఏ హామీలు ఇచ్చారో నెరవేర్చండి. రైతులకి ఏం హామీ ఇచ్చారో రైతు డిక్లరేషన్ తెలుసు చెప్తుంది. నిరుద్యోగులకి ఏ హామీ ఇచ్చారో యూత్ డిక్లరేషన్ చెప్తున్నది. బీసీలకి ఏ హామీ ఇచ్చారో బీసీ డిక్లరేషన్ చెప్తున్నది. ఎస్సీలకి ఏ హామీలు ఇచ్చారో దళిత డిక్లరేషన్ చెప్తున్నది. మైనార్టీలకి ఏ హామీలు ఇచ్చారో మైనార్టీ డిక్లరేషన్ చెప్తున్నది. మహిళలకు ఏం హామీలు ఇచ్చారో మహిళా డిక్లరేషన్ చెప్తున్నది. 13 డిక్లరేషన్లు ఇచ్చారు. 420 హామీలు అని చెప్పిండ్రు. ఒక్కటన్నా హామీ ఇచ్చారు, నెరవేర్చిరా? అన్ని వర్గాల సబ్బన్న వర్గాలను మోసం చేసి ఉసురు పోసుకుంటుంది. 2.5 ఏళ్ళుగా ప్రజలు తరుముతున్నారు కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి సిగ్గు లేకుండా డైవర్షన్ కోసం ఇవన్నీ దిక్కుమాల చిల్లర వల్లర మాట. ఏం భయపడేది లేదు. ఈ దేశంలో 36 పార్టీలని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. ఈతో ఆంధ్ర తొత్తులకు భయపడతామా? ఆంధ్రకు ఆ రోజు కూడా వీళ్ళే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని ఆంధ్ర తొత్తుల కోసం పోయినటువంటి సన్నాసులు వీళ్ళకు భయపడతామా? బరాబర్ తెలంగాణను 34 పార్టీలను మెడలు వంచి సాధించినటువంటి వాళ్ళం. ఇవాళ తెలంగాణను కాపాడుకోవడం కోసం, తెలంగాణలోని సబ్బన వర్గాలను కాపాడుకోవడం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం. కొట్లాడతాం. మీ లెక్క 4 గోడల మధ్యన కూర్చోనో ఎక్కడో కూర్చోనో చిల్లర మల్లర మాట్లాడేది కాదు. మేం బాజాప్తా చర్చించిన లెక్కలతో చూస్తున్నాం. బాజాప్తా కాగిచ్చినటువంటి లెక్కలతో చెప్తున్నాం. బాజాప్తా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి లెక్కలతో చెప్తున్నాం. ఏ లెక్కల ప్రకారంగా మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. మాట్లాడే చేతగాక సవాలు విసిరాలే, దొంగలాగా పారిపోవాలి. ఇగో బ్రహ్మాండంగా పోతుంటే ఇక్కడ అడ్డుకునేటువంటి వాళ్ళు సన్నాసు. భయపడేది. విద్యార్థి నాయకుడిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థి నాయకులుగా వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్పే ప్రామిస్లు వీళ్ళు చెప్పినట్టే కదా మనం సవాల్ విసిరింది వాళ్ళే. ఎర్లీ మార్నింగ్ కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి, వాళ్ళు ఒప్పుకున్నందుకు మార్నింగ్ 10 o'clock ఇక్కడ వచ్చున్నారు. సవాల్ విసిరినది వాళ్ళు అయినప్పుడు సమాధానం చెప్పేది కూడా మనకు బాధ్యత ఉంది. నేను ఏమనుకుంటున్నా అంటే, వీళ్ళు సవాల్ విసిరినప్పుడు మా హరీష్ అన్ననో కేటీఆర్ అన్నో ఆ స్థాయి కాదు వీళ్ళది. నేను మరీ చెప్తున్నా, వీళ్ళకి సమాధానం చెప్పడానికి మా విద్యార్థి విభాగమే ఉంటుంది. మా విద్యార్థి విభాగం చెందిన మా అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు సరిపోతారు వీళ్ళకి సమాధానానికి. ఏదో ఈ మంత్రులకి మా హరీష్ అన్న కానీ, మా కేటీఆర్ అన్న కానీ వీళ్ళకి సంబంధించే అవసరం లేదు. మంత్రి కేవలం హరీష్ రావు, కేటీఆర్కి మాత్రమే సవాల్ చేయడం జరిగింది. మరి హరీష్ రావు ఏంటి, ఇంకో బృందం ఏంటి? అన్ని బృందాలు రావాల్సిన అవసరం ఏముంది? ఓన్లీ కేటీఆర్కే కదా. గురుకులాలలో జరిగిన ఫుడ్ ఏదైతే అది ఉందో దాని గురించి గన్ పార్క్ దగ్గర ఇంకో సవాల్ విస్తున్నారు. దానికి నిర్ణయించుకొని మా హరీష్ గారు గన్ పార్క్లు ఉంటారు, మా కేటీఆర్ గారు భవన్ ఉండడానికి వీళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సవాల్కి ఇప్పుడు కూడా రమ్మంటే మా బృందం అందరం బయలుదేరుతున్నప్పుడు మీరు ఈ పరిస్థితి చూస్తున్నారు. కొన్ని వందలాది మంది పోలీసులతోని మమ్మల్ని అరెస్టులు, మమ్మల్ని ఇక్కడ దిగ్బంధించడం కరెక్ట్ కాదని చెప్పి విద్యార్థి విభాగ నాయకుడిగా నేను చెప్తున్నాను.
చలో ఎడబైండు అదే బయట దిగిందా సారు దిగిండే అటు పోతున్నా ఇది మనం చూస్తున్నాం కదా భవన్ ముందట మాత్రం పోలీసులు అడ్డుకట్టు వేయడంతో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటున్నది. ఇక్కడ ఎవరైతే నాయకులు హరీష్ రావు వెంట పోయే బృందాన్ని మాత్రం ఇక్కడ గన్పార్క్ పోయే బృందాన్ని మాత్రం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పనా ఏంటి ఏం జరుగుతుంది? చర్చలకు రమ్మని పిలిచిందే మంత్రులు గన్ పార్క్ రావాలని చెప్పి ఆహ్వానించిన వాళ్ళే తోక ముడిచిర్రు. పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు. చేతగాని దద్దమ్మలు సమాధానం చెప్పే శక్తి లేక వాళ్ళు తెప్పించుకోవడం కోసం పోలీసులతో అడ్డుకొని మా నాయకుల్ని పోనీయకుండా ఆపుతున్నారు. అంటే వాళ్ళ కాడ అవినీతి జరిగిందనేది నిజం. 2000 కోట్లు పేద పిల్లల నోటికాడ కూడి తిన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రవీణ్ కుమార్ హరీష్ రావు గారిని అడ్డుకొని అరెస్ట్ చేయటం అంటే వాళ్ళు చేతగానితనానికి ఇది నిదర్శనం. ఓకే రైట్ చెప్పండి ఏంది జయసింహ గారు ఏం జరుగుతుంది? మీరు గమనిస్తున్నారు కదా ఇప్పుడు ఏం జరుగుతున్నారో. హరీష్ రావు గారికి చర్చలను విడిచి ఇప్పుడు మేము పోతామంటే ఆపే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా పోలీసులను పెట్టి మొత్తం